మనం చెప్పిన మాట ప్రివైల్ అయితే నిజమని జనబాహుళ్యం వైపు నుంచి ఆలోచన పరుల వైపు నుంచి ప్యారలల్ థాట్స్ వస్తే గనక అంతకు మించిన ఆనందం ఏముంటుంది కదా. తిరుమల లడ్డూల్లో జంతు కొవ్వు కలిసింది అని ఆరోపణలు చేస్తూ రోజుకో కొత్త ఎలిగేషన్ తెర మీదకి తీసుకొస్తున్నప్పుడు నేను లోగడ ఒక మాట చెప్పా, కల్తీ అనేది తప్పు, నాణ్యత లోపం అనేది తప్పు, పనిషబుల్ అఫెన్స్. వేరే జంతువుల కొవ్వు లాంటి ఆరోపణలు ఉన్నాయి చూసారా, అది అపరాధం, దైవద్రోహం. చూశారు కదా, కల్తీ జరిగితే బాధ్యుల మీద చర్య తీసుకోండి, కల్తీ అనేది నేరం, శిక్షార్హం. కానీ జంతువుల కొవ్వు కలిసింది అని ఆరోపించడము, అదేమో నిరూపణ కాకపోవడము, జంతువుల కొవ్వు కలవలేదు అని రిపోర్టు వచ్చిన తర్వాత కూడా పదే పదే అదే మాట చెప్పడం అనేది దైవద్రోహం అని చెప్పాను కదా నేను. సేమ్ ఇదే వెర్బాటంని ఆలోచనాపరుడుగా పేరున్న ఉండవల్లి కూడా చెప్పారు చూడండి. నిజంగా జరిపిన వాళ్ళని శిక్షించడానికి ప్రయారిటీ ఇవ్వాలి కానీ ఈ యాసిడ్లన్నీ తీసుకొచ్చి ఇందులో కలిపారని, ఇది దైవద్రోహం. చూసారుగా, అంటే జనం ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాస్తవాలు ఎలా ఉన్నాయి, అధికారంలో ఉన్నవాళ్ళు బై ఫోర్సో లేదంటే గనక మీడియాను అడ్డం పెట్టో ఎలాంటి అభిప్రాయాలు జనం మీద రుద్దాలనుకుంటున్నారు అని చెప్పడానికి ఈ పరిస్థితి ఒక నిదర్శనం కాదంటారా.